పల్నాడు జిల్లా ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిడుగురాళ్లలో జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో పాల్గొన్న ఆయన మంత్రి పదవి దక్కకపోవడంపై తనదైన శైలిలో స్పందించారు. మంత్రి అయితే ఒక్క శాఖకి పరిమితం కావాలని, కానీ తనకు ప్రస్తుతం అన్ని శాఖలపైన పట్టు ఉందని, తానే అన్ని శాఖలకు మంత్రిని కమెంట్ చేశారు. ప్రస్తుతం ఎరపతినేని చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. దాన్ని కూడా మద్దతు తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో మాట్లాడటం, మా తప్పు లేదని ప్రకటించడం ఎందుకు చూస్తే అది మనం సిగ్గుపడాల్సిన అంశం వైసీపీ పార్టీ. కాబట్టి ఈరోజు డిఎస్సీ మీద అసత్య ప్రచారం, పథకాల మీద అసత్య ప్రచారం, లేకపోతే రాజశేఖర గారు ఆయన వాళ్ళే తలకాయ చేసుకొని మన మీద ప్రచారం చేయడం, బాగుదేయులు అన్నాడు చెడగొట్టం ఏంటో ఆలోచిస్తాడు. అది వైసీపీ పార్టీ పని. కానీ మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలి. 2 సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మనం అన్ని బ్రహ్మాండంగా ఇచ్చాం. పథకాలన్నీ చప్పట పథకాలు కూడా మనం ఇచ్చాం. మన దగ్గర చూస్తే కెనాల్ రిపేర్స్, లింక్ రోడ్ పడ్డారు 1924 మధ్య. పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకేం పని అన్నారు తెలుగుదేశం. జనసేన పార్టీ వాళ్ళకి మీకేం పని ఇక్కడ అన్నారు. మన అధినేత కుటుంబం గురించి ఇక్కడ మీకు చెప్పాల్సిన పల్ల ఒక భూత పురాణం. పవన్ కళ్యాణ్ గారి కుటుంబం నుంచి పిల్లలను వదిలిపెట్టకుండా అక్కడ మాట్లాడారు. మరో ఇప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొని, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని మనం అధికారుల దృష్టికి చూశారు. ఈ గొడవ పార్టీ రోజు మాట్లాడే విధానం, వాళ్ళు ఓడిపోయిన మారరు, భవిష్యత్తులో కూడా వాళ్ళు మారే పరిస్థితి కనపడదు. నిన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అడ్డగోలుగా 1000 కోట్ల స్కామ్లో దొరికితే దాన్ని కూడా మద్దతు తెలియజేస్తున్నారు.